చలవాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ ఆత్మహత్య చేసుకునేలా మానసికంగా ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ములుగు నియోజకవర్గంలో ఇటీవల ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవకతవకలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన చలవాయి గ్రామ యువకుడు చుక్క రమేష్ను కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసు అధికారులు వేధింపులకు గురి చేయడంతో చుక్క రమేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోగా చుక్క రమేష్ ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా భావించి అందుకు కారకులైన వారిని శిక్షించాలంటూ ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ నాయకులను వెళ్లకుండా అక్రమ అరెస్టు చేస్తున్న పోలీస్ అధికారుల అడ్డంకులను అధిగమించి ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కేటాయింపులలో జరిగినటువంటి అక్రమాల గురించి, జరిగినటువంటి తప్పుల గురించి ప్రస్తావన చేస్తే పోలీస్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అతన్ని ఒక రకంగా భయానికి గురి చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అలాంటి ఆత్మహత్యకు ప్రేరేపణమైనటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని ఈరోజు భారత రాష్ట్ర సమితి ఈ యొక్క జరిగినటువంటి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మరి అప్రజాస్వామిక విధానాల పట్ల మొన్న ఒక మీడియా మిత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి దాడి చేయడం, ఇలా ఈ నియోజకవర్గంలో పరిపాటైంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో మా పార్టీ పిలుపునియడం జరిగింది, నిరసన కార్యక్రమం చేయాలని. కానీ దీన్ని అడ్డుకోవడం కొరకు ఉదయం నుంచే పోలీస్ అధికారులు మా నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధాలు చేపట్టడం మరి అన్ని కూడా చేపడుతున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. నిరసన జరిగేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ ఈరోజు అలాంటివి చేయకుండా మరి పోలీసులు ఈ రకంగా వివరిస్తున్న దాన్ని నిరసిస్తున్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే నిరసన తెలియజేసుకుంటే హక్కును కూడా పోలీసులు కాపాడాలి. ఈరోజు మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే వ్యక్తికి స్వేచ్ఛ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని నడపాలని చూస్తుంది.